ట్రైబల్ హెల్త్ సీక్రెట్స్ అనేటటువంటి ఈ యొక్క ఛానల్లో వీడియోను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం, నల్లమల్ల అడవి ప్రాంతము. మన ప్రకృతిలో లభించే మూలికలను ఏ విధంగా మనం వైద్యంగా మార్చుకొని వాటిని ఏ విధంగా మనం తీసుకోవడం వల్ల ఏ రకాల జబ్బులు ఎలా నయమవుతాయి అనేది ఈ యొక్క వీడియోల ద్వారా మేము చూపిస్తున్నాము. వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తున్నాం. ఏ వైద్యంని ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఆ మొక్క ఎలా ఉంటుంది, ఆ మొక్కని మనం ఎలా గమనించాలి, ఆ యొక్క మొక్కని మనం ఏ విధంగా ఎంత మోతాదులో తయారు చేసుకోవాలి, ఎలా తాగాలి, ఎన్ని రోజులు వాడాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీరు నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్కటి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నేను చెప్పేటటువంటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చెప్పేటటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చు. అన్నీ మంచి మంచి వీడియోలు మా యొక్క ఛానల్ ద్వారా ప్రతి ఒక్క మొక్క గురించి మీకు చెప్తాము. చాలామందికి మేము చెప్పే వీడియోలు అన్నీ ఉపయోగపడేటివే. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, చాలామంది పురుషులలో వీర్య కణాలు అనేవి తగ్గిపోతుంటాయి. వీర్య కణాలు అనేది ఎందుకు తగ్గుతుంటాయంటే, వాళ్ళకు మానసిక ఒత్తిడి అయి ఉండొచ్చు, నిద్ర లేకపోయి ఉండొచ్చు. అదేవిధంగా ఒక్కొక్కరి శరీరం బట్టి కణాలు అనేది న్యాచురల్గానే వాళ్ళకు తగ్గిపోతుంటాయి. అంటే శరీరతత్వం బట్టి కొంతమందికి 5% ఉంటాయి, 10% ఉంటాయి, కొంతమంది పూర్తిగా జీరో పడిపోతాయి. ఇట్లా జీరో పడిపోవడానికి కారణం ఏమంటే, వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి పెరుగుదల ఉండదు. దానికి మనం ఏం టెన్షన్ పడకుండా, దానికి ఏదన్నా మూలికలు మన ప్రకృతిలో ఏమున్నాయి, పూర్వం రోజులలో ఏం వాడేవాళ్ళు అని తెలుసుకుంటే మనకు ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో నేను ఆ యొక్క చెట్టు గురించి మీకు చెప్తాను. అసలు ఆ యొక్క వీర్య కణాలను మనకు పెంచేటటువంటి చెట్టు ఏమంటే రావి చెట్టు. రావి చెట్టు లేత లేత కొనలు, రావి చెట్టు పట్ట అంటే బెరడు, అదేవిధంగా రావి పండ్లు, ఈ 3 మనము సేకరించుకొని వాటితో వైద్యం చేసుకుంటాము. ఆ రావి చెట్టు ఎలా ఉంటుంది, అవి ఏ మోతాదులో తీసుకోవాలి, అది ఎట్లా అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మీరు చూసినట్టయితే రావి చెట్టు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. రావి ఆకులు, రావి కొమ్మలు, మొత్తం రావి చెట్టు ఈ విధంగా ఉంటుంది. ఇది యొక్క రావి చెట్టు మీకు పల్లెలలో కానీ, మీకు ఎక్కడ అడవి ప్రాంతాలలో కానీ, పొలం గట్లలో కానీ మనకు ఎక్కువగా ఉంటాయి చెట్లు. కాబట్టి ఈ యొక్క రావి చెట్టు లేత లేత ఆకులు ఈ విధంగా ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే రావి ఆకులు అన్నమాట. ఈ విధంగా ఆకులు ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, రావి ఆకులు, లేత ఆకులు, కొనలు. ఈ లేత లేత ఆకులు, కొనలు మనకు ఉపయోగపడతాయి. ఈ లేత ఆకులు, కొనలు వచ్చేసి ఒక 50 గ్రాములు మనము, అంటే ఒక 50 గ్రాములు అవ్వాలంటే కనీసం అంటే బాగా దండిగా మనం తీసుకొని ఆరబెట్టుకొని వీటి నీడలోనే ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని 50 గ్రాములు ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇది ఒకటి అయిపోయింది. రెండోది ఏమంటే రావి బెరడు. రావి బెరడు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. రావి పట్ట, రావి బెరడు. ఈ యొక్క రావి బెరడు వచ్చేసి దీన్ని మనము కత్తిగానే ఏమైనా తీసుకొని దీన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకోవడం ఎందుకంటే, నీడలో ఆరబెట్టినటువంటి మొక్కలో పోషక గుణాలు అంటే ఔషధానికి కావాల్సినటువంటి బలం అనేది 90% ఉంటుంది. కాబట్టి తెచ్చి నీడలోనే ఆరబెట్టుకొని ఒక 100 గ్రాములు తీసుకోవాలి ఇది. ఎందుకంటే పట్ట మనకు ఎక్కువగా దొరుకుతుంది. కొనలు 50 గ్రాములు అయితే పట్ట 100 గ్రాములు నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకొని అది ఒక 100 గ్రాములు పక్క పెట్టుకోవాలి. అదేవిధంగా వీటితో పాటుగా మూడోది ఏమంటే రావి పండ్లు. రావి పండ్లు ఒక 50 గ్రాములన్నా కావాలి. మనకు దండిగా దొరుకుతాయంటే 100 గ్రాములైనా వేసుకోవచ్చు. మనం ఈ పండ్లు ఎప్పుడు దొరుకుతాయంటే, ఇప్పుడు వచ్చేసి మనకు ఓన్లీ ఆకులు, లేత లేత ఆకుల టైం ఇది. ఎందుకంటే వర్షాలు పడే టైంలో మనకు ఆకులు బాగుంటాయి. వర్షాలు అయిపోయినాక చలికాలం ఆ టైంలో పండ్లు మొదలవుతాయి, రావి పండ్లు. అప్పుడు పండ్లు చెట్టు నిండా పండ్లు ఉన్నప్పుడు, ఎక్కడైనా కానీ చెట్లు ఉన్నప్పుడు ఆ కింద పట్ట ఏదైనా పెద్ద పట్ట పరిచినట్టయితే ఆ రావి పండ్లు ఆటోమేటిక్గా అవే రాలుతుంటాయి. పిట్టలు అట్లాంటి పక్షులన్నీ కొట్టేసినప్పుడు, లేకుంటే గాలికి అవే రాలి పడిపోతాయి. ఆ రాలి పడిపోయినటువన్నీ సేకరించుకొని వాటిని కూడా ఒక మనము భద్రపరుచుకున్నట్టయితే ఒక 100 గ్రాములు అవి కూడా నీడలోనే ఆరబెట్టుకొని 100 గ్రాములు పొడి చేసుకోవాలి. రావి లేత కొనలు 50 గ్రాములు, రావి పట్ట 100 గ్రాములు, రావి పండ్లు 100 గ్రాములు బాగా దొరుకుతాయి. ఈ 3 మనం కలిపినట్టయితే ఒక 200 కానీ 250 గ్రాములు, ఒక పావు కిలో అనుకోండి.
వీటికి మనము సమానంగా ఈక్వల్గా కండ చక్కెర కలకండ అంటారు. కండ చక్కెర కలకండ మనకి ఇది తెచ్చుకొని వాటిని కూడా పొడి చేసి పెట్టుకోవాలి. కండ చక్కెర ఒక పావు కిలో అయితే ఈ 3 కలిపినటువంటి చూర్ణం ఒక పావు కిలో, 2 కలిపితే ఒక హాఫ్ కిలో అవుతుంది. ఈ యొక్క అర్ధ కిలో అనేది మనకు కనీసం అంటే ఒక 2 నెలల వరకు వస్తుంది. 2 నెలల వరకు మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా తెచ్చుకున్నటువంటి వాటిని మనం ఒక మెడిసిన్ లాగా తయారు చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకున్నట్టయితే మనకు ఔషధానికి ఉపయోగపడుతుంది. ఇది ఎలా వాడాలి, ఈ యొక్క చూర్ణం మనం తయారు చేసుకునేది ఏ టైంలో వాడాలి, ఎట్టెట్లా వాడాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇప్పుడు ఈ రావి చెట్టుతో మనము వీర్య కణాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే తయారు చేసే విధానము అది ఎంత మోతాదులో తీసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మనకు రావి పట్ట, ఈ విధంగా రావి పట్ట తెచ్చుకొని దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. రావి చెక్క అన్నమాట. ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని మెత్తగా దంచి చూర్ణంలాగా చేసుకోవాలి. ఇది ఒక 100 గ్రాములు. అదేవిధంగా రావి లేత లేత ఆకులు, రావి ఆకులు, కొనలు అన్నీ ఇట్లా ఆకులన్నీ కలిపి ఇవి నీడలో ఆరబెట్టుకొని అవి ఒక 100 గ్రాములు చేసుకోవాలి. అదేవిధంగా రావి పండ్ల చూర్ణం, రావి పండ్ల చూర్ణము ఇవి ఆల్రెడీ మనకు సీజనల్లో దొరికేటివి నేను ఆల్రెడీ కలెక్షన్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి రావి పండ్ల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ముందుగా అయితే రావి పండ్ల చూర్ణము మొత్తం ఇది ఇంత రావి బెరడు, అదేవిధంగా రావి కొనలు అంతా కలిపినదనమాట. ఇట్లా ఇట్లా ఈ విధంగా అంతా చేసుకోవాలి. మీకు చూపిస్తాను ఉదాహరణకు. ఒక స్పూన్ అనుకోండి ఈ విధంగా, దానికి కలకండ ఒక స్పూను, 2 కలుపుకోవాలి ఈ విధంగా. మీకు మొత్తం కలిపింది నేను మీకు చెప్పాను, పావు కిలో వేసుకోండి అంటే రావి పట్ట 100 గ్రాములు, రావి లేత కొనలు ఒక 50 గ్రాములు, అదేవిధంగా రావి పండ్లు 100 గ్రాములు చెప్పాను. మొత్తం పావు కిలోకి ఒక పావు కిలో మనకు కలకండ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఆవు పాలల్లో తాగాలని చెప్పాను, మీకు ఉదాహరణకు చూపిస్తున్నాను. నీళ్ళలో ఏ విధంగా వాడాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు నేను చూపించేది వచ్చేసి ఇప్పుడు నీళ్ళలో చూపిస్తున్నాను. అంటే మీరు మామూలుగా ఆవు పాలు తీసుకోవాలా, ఎంత మోతాదు తీసుకోవాలని చూపించడానికి. మీకు ఇట్లా కొలత అంటే మనం ఇంట్లో నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ నీళ్ళు తాగే గ్లాస్ కంటే చిన్న గ్లాసు అంటే ఒక టీ కప్పు గ్లాస్ అంత గ్లాసులో పాలు తీసుకోవాలి. ఆవు పాలు తెచ్చుకొని అందులో ఒక స్పూను, ఇట్లా ఒక స్పూన్ నిండా తీసుకొని ఆ పాలలో కలుపుకొని ఇట్లా కలుపుకున్నాక దీన్ని రోజు ఉదయాన్నే పరగడుపున లేచిన వెంటనే ఇట్లా ఆవు పాలలో తయారు చేసుకున్నటువంటి దీన్ని మనము రోజు ఉదయాన్నే పరగడుపున, మళ్ళీ అదేవిధంగా సాయంత్రం వీలు కాకపోతే నైట్ కానీ ఇది మనం తాగినట్టయితే వీర్య కణాలు ఎవరికైతే ఉండవో వాళ్ళకు 100% వీర్య కణాలు పెరుగుతాయి. అదేవిధంగా వీర్యం కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది మంచి వైద్యము, ఎప్పుడూ పూర్వం నుంచి చేస్తున్నటువంటి వైద్యం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, మూలికల వల్లనే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు ఎలా తయారు చేస్తే అంతా క్లియర్గా చూపించాను, మొక్క గురించి చూపించాను. కాబట్టి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము ఎన్నెన్నో మంచి మంచి వీడియోలు తీసాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి.